వైకాపాకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ నిన్న రోజున మీడియాతో మాట్లాడుతూ ఏదైతే రామచంద్రాపురం నియోజకవర్గానికి సంబంధించి మెప్మా నిధుల్ని 2019 నుంచి 24 మధ్య అంటే వాళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ నిధులన్నింటినీ కూడా పక్కదారి మళ్ళీ ఇచ్చారని చెప్పేసి ఆధారాలతో సహా చూపించి వాటి మీద విజిలెన్స్ విచారణ జరిపించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మరి మొత్తానికి వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఒక సొంత పార్టీ నేత అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు బయటపెట్టడం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సన్ గారు. సో నమస్కారం. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయాక చాలా మంది ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చారు. అంటే చాలా మంది ఆ పార్టీలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటూ వచ్చారు. ఈసారి మాత్రం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వంతైందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే ఆయన పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే వాళ్ళ హయాంలో అవినీతి జరిగింది, రామచంద్రపురానికి సంబంధించి మెప్మా నిధులు ₹1 కోట్ల స్వాహా చేశారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇలాంటి ఎన్నో చాలా మంది ఉదరహించారు. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మినిస్టర్ గా కొనసాగున్నారు. అటువంటి సుభాష్ చంద్రబోస్ గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా, ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 2011-12లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి తాను ఒక సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం తన మంత్రి పదవిని కూడా త్యజించి కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచిన నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. కొండా సురేఖ్ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకి పదవి, గుర్తింపు, గౌరవాలు దక్కినా కూడా వాటిని కూడా కాదు అని జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచారు. అటువంటి సుదీర్ఘ లాయల్టీ ప్రదర్శించిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆ ప్రభుత్వం ద్వారా అమలు చేసిన కొన్ని పథకాలలో ముఖ్యంగా తమ నియోజకవర్గ పరిధిలో జరిగిన అవినీతి గురించి, రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో జరిగిన అవినీతి గురించి, రామచంద్రాపురం మున్సిపాలిటీ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో జరిగిన హౌసింగ్ నిర్మాణం కోసం మెప్మా నిధులు కేటాయించితే ఆ నిధులని అక్కడ ఖర్చు పెట్టకుండానే, ఇళ్ల నిర్మాణం చేయకుండానే ఆ మెటీరియల్ను కూడా నెల్లూరుకు సంబంధించిన కాంట్రాక్టర్కి అమ్మేసుకొని కొంతమంది అక్కడ స్థానిక వైసీపీ నాయకులు అలాగే అధికారులు కలిపి కలగలిసి భోంచేసేశారు అనే సమాచారాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా, మళ్ళీ అదేదో వేగ్గా రాజకీయపరమైన ఆరోపణ కూడా కాదు, మరి ఆ రోజు ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి, వాటికి ఏ నిధులు కేటాయింపు చేశారు, మరి అక్కడ ఇల్లు నిర్మాణం జరిగిందా లేదా, ఇల్లు నిర్మాణం జరగకపోతే మరి ఆ నిధులు ఏమైనాయి, ఆ ఇళ్ల నిర్మాణం కోసం ప్రకృతి చేసిన మెటీరియల్ ఏం చేశారు, ఇవన్నీ రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా సేకరించడం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే అవన్నీ ప్రభుత్వ రికార్డ్స్లో మెన్షన్ అయి ఉండే అఫీషియల్ ట్రాన్సాక్షన్స్, అవన్నీ కూడా లావాదేవీలు. రైట్ ఇన్ఫర్మేషన్ ద్వారా సమాచారం సేకరించితే అంటే ₹1,22,00,000 అనేది చాలా చిన్న అమౌంట్గా కనిపించవచ్చు. అంటే మనకి వాములు మేసే స్వామివారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని తెల్లారి లెగవగానే పేపర్ తీయగానే మనకి అక్కడ ఆ స్కామ్లో ఇన్ని 100 కోట్లు, ఈ స్కామ్లో ఇన్ని 1000 కోట్లు అని చెప్పని వార్తలు చదివే వాళ్ళకి ₹1,22,00,000 అనేది చాలా చిన్న అమౌంట్ కనిపించవచ్చు. కానీ ఇది ఒక నియోజకవర్గ పరిధిలో ₹1,22,00,000 ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో, ఆ ఒక్క స్కీమ్లోనే ₹1,22,00,000 అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, అధికారులు కలిపి తినేశారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 175 నియోజకవర్గాల్లో కూడా ఇట్లాంటి స్కీమ్లు ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా స్కీమ్లు ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. కాబట్టి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో మరి ఈ విధంగా ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు అక్రమంగా అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అలాగే స్థానికంగా ఉన్న అధికారులు కలగలిసి భోంచేశారనేది నిర్ధారణ అవుతూ ఉంది. ఇవాళ ఈ మెప్మా నిధులు ₹1,22,00,000 ప్రస్తావన తీసుకురావడం ద్వారా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా నాటి ఆయన ఇంటెగ్రిటీని వాళ్ళు ప్రశ్నార్థకం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, గతం నుంచి తెలుగుదేశం పార్టీ మీద ఒక ఆక్షేపణ ఉండేది. వెనకటి నుంచి ఎన్టీ రామారావు గారి హయాం నుంచి అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంపిక చేయబడ్డ రాజ్యసభ సభ్యులు చివరి వరకు తెలుగుదేశం పార్టీతో అదే లాయల్టీ ప్రదర్శిస్తూ పార్టీలోనే కొనసాగుతున్న నాయకులు కొద్దిమంది. వీళ్ళు యోగ్యులు, చదువుకున్న వాళ్ళు, పార్టీకి లాయలని చెప్పని ఎవరెవరికి రాజ్యసభ సభ్యత్వాలు కట్టబెట్టి రాజ్యసభకు పంపిస్తే వాళ్ళల్లా పార్టీకి శత్రువులుగానే మారారు చాలామంది. ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అవకాశాలు దక్కించుకొని దేశ అత్యున్నత చట్టసభ, లోక్సభ, రాజ్యసభ అనేది పెద్దల సభ, అటువంటి రాజ్యసభకి సభ్యులుగా పంపిస్తే అంటే వాళ్ళు ఏది ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, ఆస్కారం కూడా లేకుండా వాళ్ళని రాజ్యసభకు పంపిస్తే వాళ్లే ఏకుమేకయ్యి తెలుగుదేశం పార్టీకే శత్రువులుగా మారి తెలుగుదేశం ప్రత్యర్థులతో చేతులు కలిపి వాళ్ళు పార్టీకి కంట్లో నలుసులాగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక శాపగ్రస్తుల్లాగా తయారవుతున్నారని చెప్పని మొదటి నుంచి అనుకునేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆర్ కృష్ణయ్య గారు, బేద మస్తాన్ రావు గారు, ఇట్లా చివరికి
పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేసి ఇవాళ విజయసాయిరెడ్డి గారు, ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అంటే వీళ్ళని చూస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వాలు మరి ప్రాంతీయ పార్టీలకి ఏ విధంగా మనం టీఆర్ఎస్ పార్టీలో కూడా చూసాం. కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు, వాళ్ళు కూడా ఇరువురు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వాలు దక్కించుకున్న తర్వాత వాళ్ళిరువురు ఆ పార్టీకి శత్రువులుగా మారిపోయారు. తర్వాత ఇవాళ వైసీపీ పార్టీలో కూడా ఈ రాజ్యసభ సభ్యత్వాల విషయం చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే మనకి ఒక మాట చెప్పేవాళ్ళు, అంటే మాట కాదు, ఒక పోలిక చెప్తా నేను. ఇప్పుడంటే అన్ని బ్రాయిలర్ కోళ్ళు వచ్చినాయి. వెనకటి రోజుల్లో మనకి ఇళ్లల్లో పెరిగే నాటుకోళ్లే కోసుకునేవాళ్ళు ఏదైనా అవసరం అయితే. ఓకే. ఆ నాటుకోడి కోసే క్రమంలో కూడా ఆ కోడి లోపల చేదుకాయ అని ఒకటి ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పడేస్తారు. అది కనుక తీసి పక్కన పడేయకుండా అది కనుక రప్చర్ అయితే ఆ కోడి, ఆ చికెన్ మొత్తం కూడా కంటామినేట్ అయిపోద్ది అనమాట. దాంతో ఆ చేదుకాయని జాగ్రత్తగా ఏరి పక్కన పడేస్తారు. అట్లాగే సమాజంలో ఎవడైనా కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించే వాళ్ళని చూస్తే అరే వీడు చేదుకాయ అంటాడు రా అనేవాళ్ళు ఊళ్ళలో, అంటే వీడిని దూరంగా పెట్టాల్సిన వ్యక్తి అని. ఇవాళ తెలుగుదేశం పార్టీకి గతంలో ఎదురైన అనుభవంలా కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్న అనుభవాన్ని చూస్తే ఆయనకి కానీ ఆయన శ్రేణులకి కూడా రాజ్యసభ సభ్యత్వం అంటేనే ఒక చేదుకాయలాగా తయారయ్యే పరిస్థితి. అంటే రేపటి రోజున వాళ్ళకే ఇబ్బంది కలిగించే స్థాయిలో అది నాయకుడు పట్ల లాయల్టీ కోల్పోవటమా, నాయకుడి విధానాల పట్ల విముఖతతో కారణమా, లేదు తప్పనిసరి పరిస్థితుల్లో అతనితోటి కొనసాగిన ఇతనితోటి కనుక భవిష్యత్తులో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తే పణంగా పెట్టబడిపోతుందని చెప్పనే ఆలోచన కారణం తెలియదు. కానీ ప్రస్తుతం వైసీపీ పార్టీకి మాత్రం రాజ్యసభ సభ్యుల విషయంలో ఒక ప్రతికూల పవనాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజ్యసభ సభ్యులే వైసీపీకి ప్రధాన శత్రువులుగా మారుతూ ఉన్నారు. వైసీపీ ఇంటెగ్రిటీని, వైసీపీ పాలన నాటి అవినీతిని పదే పదే విజయసాయిరెడ్డిని చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆఖరికి కాకినాడ సీపోర్ట్ ఇష్యూలో కానీ, అలాగే మద్యం కుంభకోణం విషయంలో కానీ ఆయనే ముందుండి పిలవని పేరంటానికి వచ్చినట్టుగా ఒక విచారణకు వచ్చి ఇంకొక కేసుకు సంబంధించిన వాస్తవాలు కూడా ఆయనే మీడియా ముఖంగా తెలియజెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ వంతు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు తీసుకున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయన బతికున్న నాటి నుంచి కూడా అండదండలు బలంగా ఉండి అతని కోసం అన్ని త్యాగాలు చేసిన, ఆఖరికి జైలు పాలు కూడా అయిన విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరేస్తున్నారు అని అంటే దానికి కారణం ఏంటి, తనలో ఉన్న లోపం ఏంటి అనేది సమీక్షించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ జరుగుతున్న తప్పుల్ని చక్కదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అని అంటే ఇంతటి లాయల్టీ కలిగిన వ్యక్తులే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రతికూలతోటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఆయన పాలన నాటి ఈ అవినీతిని ఈ రకంగా మీడియాలో చర్చనీయాంశం చేస్తా విచారణాధికారులకి పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తున్న నేపథ్యంలో 100% వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ భవిష్యత్తులో రాజకీయంగా మళ్ళీ ఎదగటానికి కానీ మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందటానికి కానీ ఆస్కారమే లేదు అని చెప్పని ఆయనతోటి అన్ని దశాబ్దాల సన్నిహిత సాన్నిహిత్యం కలిగిన వాళ్ళే భావిస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.